హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చాలా కాలం క్రితం ప్రామిస్ చేశారు ప్రజలకి. రెడ్ బుక్ ద్వారా లోకేష్ ప్రామిస్ చేశాడు. దట్ ఐ అప్రిషియేటెడ్, ఎవ్రీబడి హ్యాస్ అప్రిషియేటెడ్. అంటే వాళ్ళు బండబూతులు మాట్లాడిన వాడిని, చాలా అసభ్యంగా మాట్లాడిన వాడిని, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారికి అంటదాటు పెట్టించిన ఈ కొడాలి నాని మాటలు కానీ, అండ్ ఆల్సో వాళ్ళ నేను వంశీ కానీ, ఇంకా పేరు నాని, వీళ్ళందరూ వరస్ట్ ఫెలోస్ అనమాట. ఈ వరస్ట్ ఫెలోస్ జాబితాలో సినిమా ఫీల్డ్ నుంచి ఇద్దరు ముగ్గురు పికప్ చేసుకుని ఒకడు వచ్చి కాపులను తిట్టేవాడు, ఒకడు వచ్చి కాపు కమ్మ వాళ్ళని తిట్టేవాడు, స్టార్స్ తిట్టేవాడు, మెయిన్ చిరంజీవి ఫ్యామిలీని, అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టినవాడు ఎవడంటే పొసానికి ఇష్టం. అతనికి ఎఫ్డీసీలో కూడా మంచి పాత్ర ఇచ్చినా కూడా అప్పుడు అది తిడుతున్నప్పుడు యాక్చువల్ టైంలో పేదలకి డబ్బులు వేస్తున్నాడు అనే ఉద్దేశంతో జగన్ కొంతకాలం సపోర్టింగ్గా మాట్లాడేవాడు. ఎందుకంటే అతను ఎవరో కూడా తెలియదు నాకు. వాళ్ళ ఫాదర్కి గవర్నమెంట్ తరఫున మేము అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ చేసాం ఒక 3-4 years. అందుకు తప్పితే అతను ఎప్పుడు తెలియదు నాకు. ఏదో ఒకసారి ఎప్పుడు కలిశారు, సజ్జల రామకృష్ణారెడ్డికి ఒకసారి పరిచయం చేస్తే వాళ్ళ బ్రదర్తో ఏదో మాట్లాడాలని అప్పుడు ఒక్కసారి అంతే. ఎప్పుడో దట్ ఆఫ్టర్ ఇంకా సీఎం అవ్వలేదు, ఏమవ్వలేదు. అంతకు మించి అతనితో నాకు సంబంధం తెలీదు. బట్ ఏమో ఈ పొలిటికల్ సినారియాలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టు ఎంత దారుణంగా ఎంత అన్యాయాలు చేశాడు. అమరావతి వద్దనకుండా 3 రాష్ట్రాలు 3 చోట్ల కూడా క్యాపిటల్ కావాలంటాం అనేది మంచి ప్రక్రియ అని నేను ఈరోజు కూడా ఫీల్ అవుతాను. కానీ అలాగని చెప్పేసి అక్కడ విస్మరించి అక్కడ అమరావతిలో కట్టేసిన ఇళ్లల్లోనూ ఫ్లాట్లలోనూ చెట్లు మూల్చి అంతటి దరిద్రమైన పని చేసేయడానికి తెలిసిన తర్వాత అది విజువల్గా చూపించారు వీళ్ళ క్యాంపెయిన్లో. అప్పుడు నాకు ఫుల్ ట్రస్ట్ పోయింది ఇతని మీద. ఏదో ప్రాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడని, ఇవన్నీ చీప్ లిక్కర్ అమ్మేసి ఇక రకరకాల దానికి డిజిటల్ పేమెంట్ లేకుండా ఇవన్నీ చేసిన తర్వాత ఐ లాస్ట్ ఇంప్రెషన్. అంతకు మించి ప్రతి గవర్నమెంట్కి బిగినింగ్ సపోర్ట్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు చేయాలంటే ముందు చేయూత ఇవ్వాలి ప్రజల తరపు నుంచి కూడా. అది కొంతకాలం పోయిన తర్వాత 6-7 నెలల తర్వాత ఎంతవరకు చేయగలిగారు, నిజంగా చేస్తున్నారా, వీళ్ళు కూడా అంతేనా అని చూస్తాం. ఇటువంటి రెస్పెక్ట్లో తిట్టు చాలా దరిద్రంగా తిట్టిన వాడు ప్రశాంత్ కృష్ణ. బుద్ధున్న ఎంత బుద్ధి లేని విధం అంటే అతను మాకు ఒకటి నేనంటే ఇష్టం అతనికి. అయినా కూడా ఎందుకు ఇలాగ అంటున్నానంటే, నువ్వు బుద్ధి ఉందా అతనికి అసలు? సినిమా ఫీల్డ్లో ఉంటూ నువ్వు పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తూ అసలు నువ్వు యాక్టరే ఆపద్ధర్మంగా అయ్యావు. రైటర్ నువ్వు యాక్చువల్ పెద్ద గొప్ప రైటర్ ఏం కాదు, ఒక లెవెల్కి తోటి సినిమాలు చేసిన రైటర్ అతను. సడన్గా పవన్ కళ్యాణ్ తిట్టడం. వీడొకడు ఆలీగాడు ఇంకా కొంచెం తిట్లు తిట్టే బాధేసినాం. అటు పెద్ద తిట్లు తిట్టలేదు కానీ ఆడు తెలివినాడు, కొంచెం తక్కువ మొక్క తెలిసిన ముస్లిం ఓడు కదా, ఎక్కడ రాజమండ్రి నుంచి వచ్చినాడు, ఆడికి బాగా తెలిసి బతక నేర్చినాడు. కాకపోతే ముస్లిం అడుక్కుని కూడా వస్తే ఆడికి ఒకటే దానం ఏమంటాడట, హిందూ వస్తే ఏమాట, హిందూ అడుక్కుని కూడా వస్తే వేయడట. అంచేత ఎవడో చెప్పాడు నాకు ఈ విషయం, డైరెక్ట్గా చూసినోడు చెప్పాడు ఇంటికాడ. దాన్ని బట్టి ఆడు చాలా ఆవిడ కూడా పెద్ద ఎదవ అని చెప్పేసి అని అనుకుంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఇంత ఫీలింగ్ ఉన్నప్పుడు నువ్వు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎందుకు వెళ్ళాడుతున్నారు నువ్వు? నేను వాడు కూడా చిన్నప్పుడు నేను తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో ఇటువంటి వాళ్ళని వీడే ఎందుకు సంబోధించాలంటే, వాళ్ళ మాట్లాడిన మాటలు ఎత్తనప్పుడు ఇప్పుడంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఈ పక్క జంప్ చేసాడు ఆవిడ పృథ్వీ అన్నవాడు. ఇప్పుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ నాశనం, వాడు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనం. ఇది వీళ్ళ క్యారెక్టర్లు. సో ఇటువంటి అప్పుడు అన్నీ ముసుగు కూర్చోక వీడు ఎవరో మన ప్రసాద్ ఇష్టపరులు చంద్రబాబు నాయుడు గారి అండ్ ఆల్సో లోకేష్ని అండ్ అటు కమ్మోడు అయ్యండి. జనరల్గా కమ్మాసు ఇలా చేయరు. ప్రపంచవ్యాప్తంగా వీడంటే చీ అని చెప్పేశారు. యాక్చువల్గా కమ్మోళ్ళకి క్షమాగుణం ఉంటుంది. వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళు ఏమైనా తప్పు చేసినా ఫోన్లే మనవడే కదా అని ఉంటుంది. ఇది అందరికీ తెలిసింది. మిగతా క్యాస్ట్లో వాళ్ళ కక్షలు పెట్టుకుని అండ్ ఐ ఫర్ అన్ ఐ ఎండ్స్ ద వరల్డ్ బ్లైండ్ లాగా ఒకళ్ళ వాళ్ళు కొట్టేసుకునేట్టు కాకుండా కమ్మాస్ దట్ లిటిల్ క్లెవర్ ఏముంది, ఎందుకులే మనవడే కదా, ఏదో తప్పు చేశాడు అని చెప్పి ఎక్కడికక్కడే కమ్మ సంఘాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా వీడిని ఈ జన్మలో క్షమించరా అన్నట్టుగా మాట్లాడాడు. ఇలా మాట్లాడాలనే బాగా డబ్బులు సంపాదించాడు జగన్ దగ్గర. అతనికి మటుకు ఇదే కావాలి. ఆ పేరు నాన్న అన్నవాడు వచ్చి కాపులు తిట్టాలి, కొడాలి నాన్న అన్నవాడేమో కమ్మోళ్ళు తిట్టాలి, వీడు సినిమా ఫీల్డ్లోని తిట్టాలి. సినిమా ఫీల్డ్లోని తిట్టేటప్పుడు నువ్వు సంబంధం లేని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారిని అసలు ఇతని స్టేటస్ ఏంటో కూడా తెలుసుకోకుండా హౌ కెన్ యూ టాక్? అప్పుడప్పుడు ఎవడన్నా మీ స్థాయి తెలిసారంటే ఎవరన్నా కింద పెడుతున్నప్పుడు కరెక్ట్
నా స్థాయి ఇది కాదేమో అనిపిస్తుంది. ఓకే, కాకపోతే ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయట్లేదనే బాధతో అప్పుడప్పుడు అన్నా కూడా అప్పుడు కూడా బూతులు మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడూ ఉపయోగించాను నేను. యాక్చువల్గా ఇక్కడ ఆడియో నాటకాల కారణం ఏంటంటే వాళ్ళు ద డిస్ట్రక్టర్స్ అనమాట, స్పీడ్ బ్రేకర్స్. అండ్ ఆల్సో నిరుత్సాహాన్ని ఇతను ఒకడు పాయింట్ బాగా మాట్లాడు, అక్కడ అమెరికాలో ఉంచి నన్ను ఎవడో ఏం చేయలేడు పంచప్రభాకర్ ఒకడు, ఇంకొకటి ఎవడో చింత అని ఎవడో ఒక డాక్టర్ ఉన్నాడు, వాడు బూతులు తిట్టడు కానీ ఏం ఆడుతూ ఉంటాడు సుత్తి, అంటే వాడికి ఏది డబ్బులు అందుతున్నాయి అనమాట, ఈ ఏం ఆడుతూ ఉంటాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, తప్పు ఒప్పులు ఈ పక్కన ఆ పక్కన ఉండొచ్చు కానీ బూతులు తిట్టబట్టి ఈ ప్రసన్న కృష్ణమూర్తిని అర్ధంతరంగా నైట్ ఎప్పుడు వెళ్ళి మొత్తం మొక్కలు పాడేశారు. ఆ డ్రాయర్తో కొంచెంసేపు స్వాట్తో కొంచెంసేపు అలా ఉన్నాడు, వాళ్ళు బాగా సంపాదించాడు. ఆ సంపాదన అంతా కూడా సినిమాల్లో ఏముంటుంది, సినిమాకి రోజుకి ₹1,00,000 ఇచ్చేవారు యాక్ట్ చేస్తేనే, అలాగే ఏమన్నా సంపాదించుకున్నాడు. కానీ అతను మెయిన్గా డబ్బులు సంపాదించి పెట్టింది ఏంటంటే జగన్ ద్వారా ఇచ్చారు. ఇతను ఒకడు, ఆడెవడ సినిమాలు తీసేవాడు ఒకడు, వీళ్ళందరికీ కూడా ఈ రోజున ఇళ్ళు సెటిల్ అయ్యారంటే కారణం అతను ఏదో విధంగా ఎవరి ద్వారా ఇచ్చాడని మనకు తెలియదు. ఇంకా చాలా తెలియదు జగన్, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇప్పిస్తాడట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు లబ్ధి పొందారు. సో ఇతన్ని ఒక్కలో పాడేసి ఇప్పుడు డెఫినెట్గా నాన్ బెయిలబుల్ అరెస్ట్ పెట్టారు. ఇది డెఫినెట్గా హీ డిజర్వ్స్ ఇట్. కర్మ విల్ కమ్ బ్యాక్ టు యూ. నీ స్థాయి అసలు ఇతనికి స్థాయి లేదు. ఏదో 2-3 సినిమా ఏదో కొన్ని సినిమాలు చేసేవాడు రైటర్ గాను, ఓకే, అవన్నీ కొన్ని ఫ్లాప్లు కొన్ని ఉన్నాయి, అది పక్కన పెడితే ఆడదాన్ని ఎప్పుడు కూడా ఒక దరిద్రంగా చిత్రీకరించేటట్టు రాస్తాడట. అప్పుడు కూడా ఓకే, వాళ్ళ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అలాగ అడిగారు కాబట్టి రాస్తున్నాడు అనుకున్నాం. కానీ అతను చేసిన ఈ పని FDCలో స్టేటస్ పోస్ట్ ఇచ్చినా కూడా వాడు అలా మాట్లాడడానికి సిగ్గు సెర ఉండకలేదు. ఈరోజు ఇంతకంటే ముందు చేయాలి, కాకపోతే ఒక రూల్ ప్రకారంగా వెళుతున్నట్టు నాకు అర్థమైంది. లోకేష్ లాస్ట్ వీడియోలో దాంట్లో ఏదో ఛానల్లో చెప్పాను, మా ఛానల్లోనూ ఫైర్ బ్రాండ్లోనే అక్కడ చెప్పాం. లోకేష్ నవ్ ఐ లైక్ హిమ్ బికాస్ ఈజ్ ప్రోగ్రెసింగ్. రెడ్ బుక్లో అనుకున్న ప్రతిదీ కూడా చేస్తున్నాడు. ఎప్పుడూ చేయాలి, చేస్తే వాళ్ళకి కంపారిజన్ రాకపోను. మీరు ప్రభుత్వంలో ఏం చేశారు, వాళ్ళు కూడా కొంత ఫెయిల్ అయ్యారు కాబట్టి, వాళ్ళు అనుకున్న వాగ్దానాలు చేయలేకపోయారు కాబట్టి, అవన్నీ కూడా అడిగే టైంకి వీళ్ళని అరెస్ట్ చేస్తుంటేనే బ్యాడ్ మీద బ్యాడ్ వస్తున్నట్టుగా యాంటీ ఇన్కంబెన్స్ లాగా కూటమికి కొంచెం బ్యాడ్ వస్తుంది. ఇది ఆల్రెడీ ఒక 4-5 నెలల ముందే చేసేసి అలా బొక్కలో వాడేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే ఇతనికి, కొడాలి నానికి, వల్లభనేని వంశీకి, ఇతర ప్రసానికి ఇష్టం వీళ్ళందరినీ కూడా ముందే అక్కడ ఇవ్వాలి. నిన్న బాలీగడి పేరు ఎందుకు చెప్పట్లేదంటే అది కొంచెం బెటర్ అనమాట. బెటరే ఉంది. నాకు చిరంజీవి ఏమైనా చేశాడా? చిరంజీవి దగ్గరికి వెళ్ళటానికే నీకు స్టేటస్ లేదు, వచ్చేగాడివి. అంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఏం చేయాలి నీకు? జేబులో డబ్బులు తీసేవాళ్ళ? నీకు వేషం ఇస్తే అదే రేటు. ఒక వేషం పెద్ద స్టార్ కింద రైజింగ్ స్టార్లో, పవర్ స్టార్ లాంటి సినిమాలో నీకు వస్తే 10 మంది ఇస్తారు, అంతేగాని ఏంటి ఇవ్వాలి? సొంతంగా వాళ్ళు ఆస్తి కోసుకు వాళ్ళు ఎవడేవాడు ఇక్కడ అది అసలు ఆ పరిపాటే లేదు. ప్రొడ్యూసర్తో డిప్పిస్తారు, అంతేగాని వాళ్ళు ఇచ్చారా, నాకు వీళ్ళు ఇచ్చారా, ఈ వీడియో కూడా చూశాను, అంతకు మించి ఎక్కువ ప్రొసీడ్ అవ్వలేదు. తర్వాత వాడికి ఎంపీ కావాలి, ఏ చదువు లేకుండా. సో ఇది జరిగింది. ప్రసన్న కృష్ణమురళి అన్న అతన్నే అతను తీసుకెళ్ళిపోతారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఏంటి ఆర్గ్యుమెంట్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆర్గ్యూ విత్ ఎనీబడి. అసలు ఏంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు నువ్వు మాట్లాడిన మాటలు ఎటువంటివి? తర్వాత కొంతకాలం నేను రాజకీయాల్లో వెళ్ళిపోయానని చెప్పేసి, అయితే ఒకవేళ నువ్వు ఆ రాజకీయాలు వెళ్ళిపోతే ఈయన మర్చిపోతారా? నువ్వు రాజకీయాలు ఉంటే ఎవరికి కావాలి, లేకపోతే ఒకరు ఉండి జగన్నే విపరీతంగా ఓడించారు, 11 సీట్లతో గెలిపించారు. ఇంకా నువ్వు ఉండేటి లేకపోతే యాక్చువల్గాను ఇది నేను జరుగుతున్నప్పుడు ఇతనులా బూతులు మాట్లాడడం అన్నాడే ఏ ఛానల్ వచ్చినా కూడా ఆ ఛానల్లో చెప్పేవాడిని. నేను ఇంటర్వ్యూ చెప్తున్నాను కాబట్టి, నా టాక్ షోస్లో చెప్పేవాడిని, నువ్వు చాలా చాలా పొరపాటు చేస్తున్నావు. ప్రపంచవ్యాప్తంగా నువ్వు కమ్మోళ్ళలో బ్యాడ్ అయిపోతున్నావు, మిగతా వాళ్ళలో బ్యాడ్ అయిపోయిన పక్కన పెట్టు. కమ్మోళ్ళలో బ్యాడ్ అయిపోయి నువ్వు ఇచ్చేస్తే ఏమవుతుంది, వాళ్ళని ఈ జన్మలో క్షమించరు. నేను అది కూడా పెట్టాను. అలా కాకుండా నేను ఎప్పుడు కామెంట్ చేయను, కానీ ఒకసారి కామెంట్లో కూడా నేను గీతాకి ఇష్టం చెప్తున్నాను అని చెప్పేసి డోంట్ డూ దిస్ అని చెప్తే, ఆ చేయకపోతే వాడికి డబ్బులు ఇవ్వరు. అది చేస్తేనే జగన్ డబ్బులు ఇస్తాడు. సో ఇప్పుడు ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళాడు? అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వాళ్ళు పెడతారు. దాని తర్వాత అక్కడ ఎలా చేయాలో ఎవ్రీథింగ్ ఇన్స్ట్రక్షన్ విల్ బి గివెన్ బై లోకేష్. దట్స్ వై ఐ సెడ్ ఐ లైక్ లోకేష్. సో మిస్టర్ పోసాని కృష్ణమురళి జరిగిన ఇది చాలామంది నేర్చుకోవాలి. ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా వాగకూడదు. వీళ్ళు కూడా క్యాంపెయిన్లో వాగారు.
యాక్చువల్గా వీళ్ళందరూ కూడా వాగారు. వాళ్ళు దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ వాళ్ళు కూడా ఎలా వాగారంటే కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లోను, రోడ్లో ఈడ్చి కొడతాను, అటు చచ్చిపోతే ఏం కావాలి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు కూడా మాట్లాడకూడదు. అప్పటి వరకు ఓర్పుతో ఉన్నారు కాబట్టి అలా ఉన్నప్పుడు ఈ విధంగా వీళ్ళు బొక్కలో పెట్టి ఇప్పుడు జైల్లో పెట్టినప్పుడు దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సింపతి. మీరు కూడా అక్కడక్కడ మాట్లాడారు. ఇది ఎందుకంటే సందేశంగా చెప్తున్నాను, డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇన్ క్యాంపెయినింగ్ ఆర్ వెన్ యూఆర్ డూయింగ్ ప్రాపగాండా అండ్ బ్యాడ్ చేసినా కూడా ఆ లాంగ్వేజ్ వాడకండి దయచేసి. అంచేత అలా చేయటం వల్ల ఏంటంటే ఓకే వీళ్ళకి కక్ష తీసుకున్నట్టుగానే వాళ్ళు కూడా కక్ష తీసుకుంటారు. ఇంకా ఈ పరిపాలన మానేసి ఒకళ్ళ మీద ఒకళ్ళ కక్ష తీసుకోవడం జరుగుద్ది. సో వాటి యొక్క పరిపాలన గుడ్డుపడిపోతుంది. సో వాట్ హ్యాపెన్స్ ఫైనల్లీ, ప్రజలు లూజర్స్. నేను ప్రజల తరపున మాట్లాడేవాడిని కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడి యథార్థవాది లోక విరోధి అనిపించుకున్నా కూడా ఐ ఓన్లీ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్లో కొంతమంది ఫ్యాన్స్ తిట్టుకుంటూ ఉంటారు. మీరు ఎవరికి కావాలి? 4-5 కోట్ల మంది ఉన్నారు, మీరు ఎంతమంది ఉంటారు ఫ్యాన్స్? ఎవడన్నా స్టార్ గురించి మాట్లాడినా వాళ్ళ గురించి మాట్లాడినా కింద పెడతా ఉంటారు. ఐ డోంట్ కేర్ ఫర్ దట్. నేను ఓవరాల్గా హోల్సమ్ పబ్లిక్ కోసం జరుగుతుందా, వీళ్ళు పరిపాలన చేస్తున్నారా, ఇవన్నీ జరుగుతాయా, ఈ ప్రామిస్ చేయగలిగారా, అవే మాట్లాడతారు. ఏ గవర్నమెంట్ ఇచ్చినా మాట్లాడతాం, తప్పేంటిది? ఒక మోడీ గారు అంటే నాకు పర్సనల్గా ఆయన అంటే ఫేవరిజం ఎందుకుందంటే ఆయన అలవాట్లు, ఆయన ఎక్కడికైనా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళినప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఫోరంలో 20 గంటలు ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఏంటంటే ఇంగ్లీషు అని చెప్పేసి, ఫర్ మెనీ అదర్ రీజన్స్ ఆల్సో. ఆయన డ్రెస్అప్, ఆయన అలాగనే ఆయనకి ఏదో ఒక ఇది ఉందన్నమాట, అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ లాగా సమ్ అట్రాక్షన్ ఈజ్ దేర్ ఫర్ హిమ్. అంచేత ఆయన అంటే ఇష్టం. ఫుల్లీ బీజేపీ నేను ఒప్పుకోకపోయినా కూడా స్టిల్ ఐ హ్యావ్ టు లైక్ బికాజ్ ఈజ్ ఇన్ బీజేపీ కాబట్టి. సో ఓవరాల్గా నా గురించి అప్పుడప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ప్రసాద్ కృష్ణమూర్తికి ఈ విధంగా జరగడం అనేది స్ఫూర్తిగా తీసుకోవాలి బయట వాళ్ళు. ఇట్స్ ఏ ప్రెసిడెంట్ ఫర్ అదర్ పీపుల్ హూ ఫ్రీక్వెంట్లీ యూజెస్ బ్యాడ్ ఫిల్తీ లాంగ్వేజ్ అండ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అంచేత స్టాప్ డూయింగ్ దట్. అతను వెళ్తాడు వాడుకుంటాడు, కాసేపు నాకు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారు. డబ్బులు లేకుండా ఉంటాయి. 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత నొప్పులే ఉంటాయి. అంచేత ముందు నువ్వు కరెక్ట్గా వేయాలి అడుగులోనే నీ నోరు సంపాదించుకోవాలి. నువ్వు నోరు అలా సంపాదించుకుంటే జగన్ నీకు డబ్బులు ఇవ్వడు. ఇది ఆ లింక్. ఇప్పుడు ఏమైంది, జగనే ఆ బాస్ ఫాలో అయిపోయాడు. 11 మంది పార్లమెంట్లో సభ్యత్వం పోవద్దని వెళ్ళి 11 నిమిషాలు బయటకు వచ్చేసి ఎందుకు ఆ సభ్యత్వం నిలబెట్టుకుంటాకి వెళ్ళి ఒకసారి అల్లరి చేసి వచ్చేసారు, గవర్నర్ అనే రెస్పెక్ట్ కూడా లేకుండా. సో మిస్టర్ ప్రసాద్ మీకు జరిగింది, వల్లభనేని వంశీకి జరుగుతున్నది, ఇది వీరందరూ కూడా టేక్ ఇట్ టు యువర్ హార్ట్. Do not cross your limits. Do not cross your borders. For all film lovers, here comes Geeta Krishna International Film School. Want to become a top model? Our modeling course can help you get into ad films just like Samantha, Tamanna, Gadde Sindhura and Bindu Madhavi. With our International Film School Diploma Certificate, you will be ready for spotlight. Enjoy free hostel and food facilities. Join us and start your modeling career.